హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే, నేనైతే సూపర్ ఉన్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మన మాస్ మహారాజ్ రవితేజ గారు నటించినటువంటి మాస్ జాతర సినిమా 14 డేస్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి, అలాగే ఈ సినిమా యొక్క లాభ నష్టాలు ఎలా ఉన్నాయో మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అబ్బా. సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా, చిన్న లైక్ కొట్టండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. 14వ రోజు 25 లక్షల రేంజ్ లో షేర్ ని మరియు 55 లక్షల రేంజ్ లో గ్రాస్ ని వసూలు చేసినటువంటి ఈ సినిమా టోటల్ 14 రోజుల్లో వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ 14 రోజుల్లో నైజాం నుండి 4,09,00,000 రేంజ్ లో షేర్ ని వసూలు చేసినటువంటి ఈ సినిమా సీడెడ్ నుండి 1,69,00,000, ఆంధ్ర నుండి 4,51,00,000, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 0.70 CR అంటే 70 లక్షలు, మరియు ఓవర్సీస్ నుంచి 0.50 CR అంటే 50 లక్షల రేంజ్ లో షేర్ ని వసూలు చేసినటువంటి ఈ సినిమా టోటల్ 14 రోజుల్లో 11,49,00,000 షేర్ మరియు 21,50,00,000 గ్రాస్ వసూలు చేసింది ఫ్రెండ్స్. 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ జర్నీని స్టార్ట్ చేసినటువంటి ఈ సినిమా 14 రోజుల్లో కేవలం 11,49,00,000 రేంజ్ లో షేర్ మాత్రమే వసూలు చేయగలిగింది ఫ్రెండ్స్. అంటే ఇంకా 8,51,00,000 షేర్ వసూలు చేస్తేనే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. ఈ సినిమా టోటల్ థియేటర్ రన్ లో లాభాల్లోకి రావడం కష్టమే అని నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.